49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. లే ఆఫ్స్ గత కొన్ని రోజుల నుంచి ఇదే పదం ఎక్కువ వింటున్నాం. గతంలో అంటే మనం ముందు కాలంలో ఎప్పుడు ఇంతగానం వినలేదు, కానీ ఈ మధ్య కాలంలో మాత్రం లే ఆఫ్స్ అనేది చాలా గట్టిగా వింటున్నాం. ఈ లే ఆఫ్స్ గురించి ఒక వ్యక్తి మాత్రం చాలా గట్టిగా పోరాడుతున్నారు. సో అతనే ఒరాకిల్ మాజీ ఉద్యోగి, ఐటీ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్, ఫార్మర్ సోషల్ యాక్టివిస్ట్ మెరుగు శ్రీధర్ గారు. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్, గతంలో మీరు చెప్పారు ఒరాకిల్‌లో జరుగుతున్న లే ఆఫ్స్ గురించి మీరు గతంలో మాట్లాడారు. అప్పుడు కూడా ఏంటంటే 30,000 మందిని ఒకటేసారి లే ఆఫ్ దీనికి గురైపోయారు. ఇప్పుడు మళ్ళీ కూడా ఇదే సంస్థలో మళ్ళీ లే ఆఫ్స్ జరుగుతున్నాయని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. అవును. అసలు ఏంటి సార్, ఎప్పుడు లేని విధంగా అది కూడా ఈ ఒరాకిల్‌లోనే ఎందుకు ఇన్ని లే ఆఫ్స్ జరుగుతూ ఉంటాయి యాక్చువల్‌గా సోషల్ మీడియాలో ఒరాకిల్ పైన ఒక మీమ్స్ నడుస్తున్నాయి. సార్? అసలు ఒరాకిల్ అంటే ఏందో ఎవరికీ తెలియదు. జస్ట్ అది ఒక డేటాబేస్ నేమ్ అవును. లాగా. హ్మ్. కానీ ఒక మీమ్స్ ఏం నడుస్తుందంటే ఒరాకిల్‌లో ఓ అంటే ఆఫీస్, ఆర్ అంటే రూమర్స్, హ్మ్. ఏ అంటే అబౌట్, సి అంటే కంపెనీ, లే ఆఫ్ ఎవ్రీడే. అంటే ఆఫీస్ రూమర్స్ అబౌట్ కంపెనీ లే ఆఫ్ ఎవ్రీడే. ఇది రోజు జరుగుతుంది మేడం. ఒరాకిల్‌లో ప్రతిరోజు కూడా లే ఆఫ్ జరుగుతుంది. ఎందుకంటే మనం ఈ 30,000 మందిని మాట్లాడుకోవడం కాదు. అంతకుముందు 30,000 మంది మాట్లాడుకున్నాము. హ్మ్. రీసెంట్‌గా కొంతమంది నా పాత మిత్రులు కూడా చెప్పి, మేము దుబాయ్ ప్రాజెక్ట్‌లో ఉన్నవాళ్ళము. ఈరోజు 100 మందిని తీసేశారు, 200 మంది తీసేశారు, ఈరోజు 400 మంది తీసేశారు. అంటే ఎట్లా అంటే మేడి పండు చూడ మేలిమైండు, పొట్ట విప్పు చూడ పురుగులున్నట్టు ఒరాకిల్ మేనేజ్మెంట్ ఎంత వరస్ట్‌గా ఉందంటే అంత వరస్ట్‌గా ఉంది మేడం. దాని పేరు ఒరాకిల్ కాదు మేడం, హ్మ్. ఒరాకిల్ ఆర్ ఒరాకిల్ అని. సో ఒరాకిల్. నేను చెప్పట్లేదు మేడం. సోషల్ మీడియా అంతా కూడా సీఈఓస్‌ని వీళ్ళందరినీ కూడా ఏకి పారేస్తుంది. ఎందుకంటే ఒరాకిల్ చూస్తే మేడం ఈరోజు చాలా ప్రాఫిట్స్‌లో ఉంది. చూస్తున్నట్టయితే వాళ్ళ హ్మ్. రెవెన్యూ 2026లో $17.2 బిలియన్. మరి క్లౌడ్ అని ఇప్పుడు వాళ్ళు ఒరాకిల్‌లో ఎప్పుడైతే క్లౌడ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారో క్లౌడ్ రెవెన్యూ వచ్చేసి $8.9 బిలియన్. అంటే వాళ్ళకొక ప్రొడక్ట్ ఉంది ఓసీఐ అని. అంటే హ్మ్. ఒరాకిల్ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. దాని గ్రోత్ వచ్చేసి 243%. అబ్బా! హ్మ్. ఇంకొకటి డీబీ రెవెన్యూ మేడం. అసలు ఒరాకిల్ అంటేనే డేటాబేస్. డేటాబేస్ రెవెన్యూ ఎంతంటే 531%. తర్వాత టోటల్ నెట్ ఇన్‌కమ్ వచ్చేసి $3.7 బిలియన్. ఇన్ని లాభాల్లో ఉండి వాళ్ళు ఈరోజు ఏం చేస్తున్నారంటే ఎంప్లాయీస్‌ని విచ్చలవిడిగా తీసేస్తున్నారు. యాక్చువల్‌గా వార్న్ అని ఏంటంటే మేడం, వర్కర్ అడ్జస్ట్‌మెంట్ రీట్రాక్టింగ్ నోటిఫికేషన్ వార్న్ అంటారు. యాక్చువల్లీ యూఎస్‌లో వార్న్ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఏ ఎంప్లాయీని తీసేయాలన్నా ఒక 60 రోజుల ముందు వాళ్ళకి నోటిఫికేషన్ ఇవ్వాలి. కానీ ఒరాకిల్ ఈరోజు వార్న్ యాక్ట్‌ను ఉల్లంఘిస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎప్పుడైతే ఎంప్లాయీస్ ఎట్లా ఉంటారు మేడం అంటే రిమోట్ ఎంప్లాయీస్ అని, పర్మనెంట్ ఎంప్లాయీస్ అని, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అని ఉంటారు. హ్మ్. వాళ్ళందరినీ కూడా ఒరాకిల్ ఇంటర్నల్ సిస్టమ్స్‌లో రిమోట్‌గా మార్చి వాళ్ళని తొలగిస్తున్నారు. ఎందుకంటే కేసులు పడకుండా. అంటే ఒరాకిల్ పైన మొట్టమొదటిగా నేను ఈ ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా కంప్లెయింట్ చేయడం జరిగింది. ఎందుకంటే యూఎస్ ఎక్స్‌చేంజ్ కమిషన్ ఒరాకిల్‌కు 2 సార్లు మేజర్ ఫైన్స్ ఇండియాలో బ్రైబరీ యాక్ట్ కింద ఏసింది. డెఫినిట్‌గా దానిపైన నేను మళ్ళీ పోరాడతాను. దాన్ని ఫాలో అప్ చేస్తాను ఈడీతోను. కానీ ఏంటంటే ఒరాకిల్ ఏంటంటే ఒక కుక్కని చంపాలంటే ఫస్ట్ దానికి మేడం పిచ్చి కుక్కని మనం ముద్రేయాలి. కానీ ఈరోజు ఒరాకిల్ ఏం చేస్తుందంటే ఏఐ పెట్టుబడుల సాకుతో ఎంప్లాయీస్‌ను విచ్చలవిడిగా తీసేస్తుంది. హ్మ్. ఒక బ్లైండ్ అనే ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ ఉంటది మేడం. అందులో అసలు ఒక్కొక్కరు అంటే ఎట్లా అంటే ఒక ఒరాకిల్ ఎంప్లాయీ ఏం చెప్తున్నాడంటే, రోజు నేను స్నానం చేసేటప్పుడు ఏడుస్తున్నాను. నా బాధ ఆ! వర్ణనాతీతంగా ఉంటుందని ఆ బ్లైండ్ అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లో ఎంప్లాయీస్ ప్లాట్‌ఫార్మ్‌లో చెప్తున్నాడు. అంటే ఒరాకిల్ ఏంటంటే మేడం అక్కడ మేనేజ్మెంట్ వ్యవస్థ అనేది ఒక దొంగల ముఠా, హెచ్ఆర్ వ్యవస్థ దొంగల వ్యవస్థ. ఎందుకంటే ఒరాకిల్ కరోనా టైంలో ఒక పెద్ద స్కామ్ ఒరాకిల్‌లో జరిగింది. ఏం స్కామ్ మేడం అంటే ఒరాకిల్ హెచ్ఆర్ బ్యాక్ డోర్ వీళ్ళందరూ కూడా ఒరాకిల్ హెడ్ వీళ్ళందరూ కూడా ఆ జాబ్స్ అమ్ముకొని ఆల్మోస్ట్ రిక్రూట్‌మెంట్ అవసరం కన్నా 10 రెట్ల రిక్రూట్‌మెంట్ ఎక్కువగా తీసుకున్నారు. హ్మ్. 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 తీసుకొని ఏం చేస్తున్నారు ఈరోజు వాళ్ళందరిని తొలగించుకోవాలి. ఓకే. తొలగించుకోవాలంటే ఏఐ సాకుతో వీళ్ళని పంపిస్తున్నారు. పోనీ మీరు మంచి సివిరెన్స్ ప్యాకేజ్ ఇస్తున్నారంటే మీరు సివిరెన్స్ ప్యాకేజ్ ఇవ్వట్లేదు. ఎంప్లాయీలను తీసేసిన తర్వాత కూడా హరాస్ చేస్తున్నారు. గన్ పెట్టి మరీ బెదిరించి మీరు అంటే ఎట్లా అంటే వస్తారు హెచ్ఆర్‌లు వస్తారు వచ్చి మనకు గన్ పెడితే మనం ఎంబడే రిజైన్ చేస్తాం కదా! ఆ విధంగా భయభ్రాంతులకు గురి చేసి రిజైన్ చేపిస్తున్నారు. ఇందులో హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరుగుతుందని నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కంప్లెయింట్స్ అథారిటీకి కూడా నేను కంప్లెయింట్ చేయడం జరిగింది. అంటే హ్మ్. ఒరాకిల్ ఎంప్లాయీస్ మీరు మై డియర్ ఒరాకిల్ ఎంప్లాయీస్ మీరందరూ బయటికి రండి. ఈరోజు మళ్ళీ ఇండియాలో కూడా ఒక 7,000 మందిని తీయడానికి జూన్ 15 ఒక ముహూర్తం పెట్టారు మీరు. మీ దొంగల ముఠా పెట్టిన ముహూర్తమే ఈ దొంగ ముహూర్తము.
ఎందుకు ఇప్పుడు మీరు చెప్తుందేంటంటే, మంచి లాభాలలో నడుస్తుంది. ఇప్పుడు అవును. ఒకవేళ లే ఆఫ్ అంటే ఏందంటే, సంస్థ అనేది నష్టాల్లో ఉన్నప్పుడు అవును. మేము భరించలేము ఇన్ని సాలరీస్ లేకపోతే మాతోని కాదని జెప్పేసి మీరందరూ వేరే జాబ్‌లు జూసుకోండి అని జెప్పి లే ఆఫ్ అనేది అవును. జరుగుతది. అది ప్రక్రియ నాకు ప్రక్రియ. తెలిసినంత వరకి. అవును. కానీ ఇంత లాభాలలో నడుస్తున్నప్పుడు వేలకు వేల మందిని తీయాల్సిన అవసరం ఏంది? అంటే మీరు చెప్పినట్టు బ్యాక్ డోర్ వల్లనే ఇదంతా యెస్. జరుగుతుందంటారా? యెస్ మేడం. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు ఎకనామిక్ స్లో డౌన్ ఉంది. దాన్ని మనం కాదనలేము. హ్మ్. ఈ రోజు గూడా ఒరాకిల్ ఎంప్లాయీస్‌ని తీస్తుంది. మళ్ళీ ఒరాకిల్ హైరింగ్ చేస్తుంది. అదేంటి? అదొక ఏంటంటే మేడం ఏంటంటే వీళ్ళేంటంటే మేము ఇంతమంది తీస్తున్నాము. మళ్ళీ ఇంతమంది రిక్రూట్ చేసుకుంటున్నామని వీళ్ళు ఇన్వెస్టర్స్‌కు ఒక చూపెట్టే మాయ లేకుంటే ఒక ఫేక్ ప్రాపగండా ఇన్వెస్టర్‌కి చూపెడతారు వీళ్ళు. ఇదంతా ఇన్వెస్టర్ గమనించారంటారా? అంటే ఇంతకుముందు ఇంతమందిని మీరు వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు మేడం. వాళ్ళకి ఫైనల్ కావాల్సింది వాళ్ళ బిజినెస్ అంతే. సింపుల్. వాళ్ళు మేడం ఏ కంపెనీ కూడా హ్యూమన్ ఎమోషన్స్‌కు ప్రాధాన్యం ఇవ్వదు. దానికి ఎగ్జాంపుల్ మనం కూడా లాస్ట్ టైమ్ మన సార్‌తోని మాట్లాడుకున్నాం. ఏమంటే ఒక క్యాన్సర్ ఎంప్లాయీని తీసేశారు. హ్మ్. హ్మ్. ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎంప్లాయీని తీసేశారు. ఇలా అంటే వాళ్ళకి ఎలాంటి హ్యూమన్ ఎమోషన్స్ ఉండవు. సేమ్ ప్రాసెస్‌లో కూడా ఒరాకిల్ రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. కానీ ఏంటంటే వాళ్ళేంటంటే ఏజ్ ఆధారంగా ఎవరికైతే ఎక్కువ షేర్స్ ఉన్నాయో వీళ్ళని తొలగించి ఏందంటే కంపెనీకి ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే విధంగా ముందుకెళ్తున్నారు తప్ప అనే సాకుతో మాత్రమే మేడం. ఎప్పుడైతే ఒక పిచ్చి కుక్కని చంపాలో మనము దానికి పిచ్చి కుక్క ముద్రేస్తామో ఒక ఎంప్లాయీని తీయాలంటే ఏఐ సాకుతో తీస్తున్నారు. ఇప్పుడు ఏఐ రాదు అన్న ఒక కారణంతోనేనా ఏఐలో వీళ్ళు ఎలిజిబుల్ అందరూ గూడా మేడం కాలేదనే యాక్చువల్‌గా లాస్ట్ ఒక 5 సంవత్సరాలను చూసుకుంటే ఒరాకిల్‌లో చాలామంది 99% ఎంప్లాయీస్ గూడా ఏఐ ట్రైన్ చేశారు. మరి వీళ్ళందరూ గూడా ఏఐ ఎక్స్‌పర్ట్సే. మళ్ళా ఏంటది? మరి దీన్నెందుకు చూపెడుతున్నారు? ఏఐ వల్లనే ఇదొక ఇప్పుడు దొంగ సాకు మేడం. యాక్చువల్‌గా ఒరాకిల్ నేను ఎప్పుడైతే చాలా ఛానల్స్‌లో మాట్లాడానో, ఒరాకిల్ యొక్క హెచ్ఆర్ వ్యవస్థ ఒక అండర్ వరల్డ్ మాఫియాను తలపించే విధంగా ఉంటది. ఎందుకంటే సాయంత్రం అయితే వీళ్ళు సంచులతోని దిగుతారు ఒరాకిల్‌లో. ఎందుకంటే ఏ కన్సల్టెన్సీ నుంచి ఏ ప్రాజెక్ట్ మేనేజర్ ఎన్ని జాబులు పంపించినాడు, హ్మ్. లేకుంటే ఏ ప్రాజెక్ట్‌లో ఎంత రెవెన్యూ వచ్చింది, ఎన్ని బ్యాక్ డోర్ జాబ్స్ మనం అమ్ముకున్నాము, ఎన్ని ఔట్‌సోర్సింగ్ జాబ్స్ అమ్ముకున్నాము అని వీళ్ళ దందా. ఈ ఒరాకిల్ ఇండియా హెచ్ఆర్ హెడ్ అనే వ్యక్తి ఒక దొంగల ముఠా నాయకుడు. మరియు లారీ ఎలిసన్ సీఈఓ వాడొక దొంగల ముఠా నాయకుడు. ఇంత దొంగల ముఠా నాయకుల వల్లే ఒరాకిల్ ఈ పరిస్థితి ఏర్పడింది. చాలామంది గూడా అసలు అంటే సోషల్ మీడియాలో గూడా అంతా ఎట్లా అంటే ఒరాకిల్ క్లౌడ్ దూసుకుపోతుంది. కానీ ఎంప్లాయీ గ్రౌండ్ చాలా ఆవేశంగా ఉంది. హ్మ్. ఎందుకంటే ఒరాకిల్ క్లౌడ్‌లో 531% గ్రోత్ మేడం యాక్చువల్‌గా. కానీ ఎంప్లాయీస్‌ను వాళ్ళు పెట్టిన తిప్పలు, వాళ్ళు తీసేసిన విధానాలు ఈరోజు ఒక 50,000 మంది పైచిలుకు ఎంప్లాయీస్ రోజున మనకు కనబడుతుంది మార్కెట్‌లో. హ్మ్. అసలు ఒరాకిల్‌లో ఎట్లా ఉంటది మేడం అంటే పొద్దున్న లేస్తేనే అసలు ఇక్కడ ఈరోజు జాబ్ ఉంటదా? లేదా? మనం హ్మ్. చెప్పుకున్నట్టు ఒరాకిల్ ఫుల్ ఫార్మ్ ఈరోజు దాన్ని నిదర్శనంగా నిజంగా అంటే ఎంతమంది సోషల్ మీడియా వేదికగా దాన్ని పంచుకుంటున్నారంటే అలా చేస్తున్నారు. ఒరాకిల్ ఈరోజు జాబ్ ఉంటదా? ఉండదా? ప్రతిసారి కూడా వాళ్ళు ఒక కొత్త పద్ధతిలో ఎంప్లాయీస్‌ని అంటే తీసేస్తున్నారు. ఇక్కడ ఒక అంటే మీరు ఒక పర్సన్‌ని మీరు వద్దు మాకు ఒక నోటీస్ పీరియడ్ అనేది ఉంటది. అవును. ఖచ్చితంగా 3 అవునవును. మంత్స్ అనే ఉంటది. లీస్ట్ అవును. సినారియోలో చూసుకున్నట్టయితే అట్‌లీస్ట్ ఒక 1 మంత్ ముందైనా మనకి నోటీస్ పీరియడ్ అనేది ఉంటది. ఇక్కడ అవును. పొద్దున్న లేస్తే ఫోన్ చూసుకుంటే వాళ్ళ మెసేజ్ వచ్చేసి ఇంక మీది జాబ్ లేదనే మెసేజ్ చూసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? మేడం యాక్చువల్‌గా ఎవరికైనా ఇప్పుడు మనం వార్న్ యాక్ట్ అని చూసాము. వార్న్ యాక్ట్ యూఎస్‌లో మన ఇండియాలో అంత పెద్ద యాక్ట్స్ లేవు గానీ, హ్మ్. వార్న్ యాక్ట్ ప్రకారం యూఎస్‌లో ఏంటంటే 60 డేస్ నోటీస్ ఇవ్వాలి. హ్మ్. ఒరాకిల్ తెలివిగా ఏం చేస్తుందంటే, ఇప్పుడు పర్మనెంట్ ఎంప్లాయీస్‌ను వాళ్ళ పోర్టల్‌లో రిమోట్ ఎంప్లాయీస్‌లాగా కన్వర్ట్ చేస్తున్నారు. హ్మ్. కన్వర్ట్ చేసి ఓకే. మీకు ఇంక రిమోట్ ఎంప్లాయీసే కదా! మీరంతా కాంట్రాక్చువల్ బేసిస్ కాబట్టి మీ జూన్ 15థ్ యువర్ లాస్ట్ డే అని సడెన్‌గా ఒకరోజు చెప్పేస్తున్నారు. చాలామంది కూడా అంటే ఎన్ని కేసులంటే అన్ని కేసులు అంటే రీసెంట్‌గా నేను ఈక్వల్ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ కమిషన్ అనేది యూఎస్ బేస్డ్ సంస్థ మేడం. ఒక అంటే ఎవరైతే ఎంప్లాయ్‌మెంట్‌లో హరాస్మెంట్‌కి గురైనారో అమెరికాలో వాళ్ళకు 70,000 పైన అప్లికేషన్‌లు ఒరాకిల్ నుంచి వచ్చాయి మేడం. వాహ్! 70,000 మంది. ఎందుకంటే నేను రీసెంట్‌గా కూడా నేను కూడా కంప్లెయింట్ చేయడం జరిగింది. నా మిత్రులు కూడా కంప్లెయింట్ చేయడం జరిగింది. అంటే హ్మ్. ఎవరైనా కంప్లెయింట్ చేయొచ్చు. అంటే ఇవన్నీ అమెరికన్ బేస్డ్ టెక్నాలజీ కంపెనీస్ కాబట్టి మనం కంప్లెయింట్ చేసినప్పుడు అతను చెప్తున్నాడు మాకు ఏజెంట్ ఒరాకిల్ ఈఈఓసీ మెంబర్ చెప్తున్నాడు. 70,000 పైచిలుకు కంప్లెయింట్స్ మాకొచ్చాయి. మేము ఇంతమందిని కూడా నిజంటే ఇంత వస్తాయని ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఒరాకిల్ నుంచి కూడా. డెఫినిట్‌గా ఒరాకిల్‌కు లేబర్ లాస్ మన ఇండియాలో జరగకున్నా యూఎస్‌లో వాళ్ళకు తగిన బుద్ధి జరగడం ఖాయము. ఎందుకంటే ఇదొక దొంగల వ్యవస్థ మేడం ఒరాకిల్ అనేది. ఎందుకంటే ఇంతమందిని రిక్రూట్ చేసుకొని ఒక పెద్ద స్కామ్ జరిగింది ఒరాకిల్‌లో. ఏ స్కామ్ అంటే ఈ జాబ్ రిక్రూట్‌మెంట్ స్కామ్. దానికి ఒరాకిల్‌లో ఒక ప్రాజెక్ట్ మేనేజర్, ఒక టీమ్ లీడే కాదు. ఒరాకిల్ టాప్ హెచ్ఆర్ హెడ్, టాప్ మేనేజ్మెంట్ కూడా దానికి బాధ్యులే మేడం.
హ్మ్. 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 అంటే ఇంత ఇంత జరుగుతున్న మీరు అంటే కొంతమంది మాత్రమే దీంట్లో అంటే అవగాహన అంటే తెచ్చుకొని మీరింత చేస్తున్నారు. ఇందులో ఏమన్నా మరి ముందుకేదైనా ఎళ్తుందంటారా మరి? డెఫినెట్‌గా మేడం. వెళ్తుంది మేడం. ఎందుకంటే డెఫినెట్‌గా చాలామంది గూడా నేను గూడా లేబర్ కమిషన్‌లో నాకు న్యాయం జరగలేదు. లేబర్ కోర్ట్‌కెళ్ళాను నేను. లేబర్ కోర్ట్‌కెళ్తాను, హైకోర్ట్‌కెళ్తాను, సుప్రీం కోర్ట్ వరకెళ్తాను మేడం నేను. హ్మ్. ఒరాకిల్ పైన నా పోరాటం ఆగదు. ఎందుకంటే ఇదొక దొంగల వ్యవస్థ పోరాటం మేడం. ఎందుకంటే ఈళ్ళంతా కార్పొరేట్ కోబ్రాస్ ఈరోజు. ఈళ్ళంతా కార్పొరేట్ కోబ్రాస్ లాగా వ్యవహరిస్తున్నారు. ఇదొక మున్సిపల్ కార్పొరేషన్ అంటే మున్సిపాలిటీ చెత్త ఉంటుంది గదా! ఒక ఒరాకిల్ మున్సిపల్ కార్పొరేషన్ లాగా ఈరోజు తయారైంది. జాబ్‌లు అమ్ముకోవడము, జాబులు తీసేయడము అంటే ఇల్లీగల్‌గా తీయడం జాబులన్నీ గూడా. ఎందుకంటే మీరు ప్రాపర్ నోటీస్ ఇచ్చి, ప్రాపర్ సివిరెన్స్ ప్యాకేజ్ చెప్పండి. ఈరోజు పొద్దున్నే నైట్ వరకు గూడా మీరు లీవ్‌లో ఉంటారు. హ్మ్. రేపు హ్మ్. పొద్దునొస్తే మీ ఈమెయిల్ హ్మ్. పనిచేయదు. అంటే హ్మ్. వాళ్ళేమనుకోవాలి, ఎంత భయభ్రాంతులకు గురవ్వాలి. ఇప్పుడు ఎమోషనల్‌గా ఉన్నవాళ్ళుంటారు. రీసెంట్‌గా ఒక బెంగుళూరులో ఒక ఎంప్లాయీ సూసైడ్ చేసుకున్నాడు. మళ్ళీ గూడా ఏందంటే వీళ్ళేందంటే ఈ ప్రతి క్వార్టర్‌లో మేడం ఈ జూన్ 15థ్ వరకు మళ్ళొక 30,000 తీస్తని మనం మళ్ళీ. మాట్లాడుకున్నాము. హ్మ్. ఇది జూన్‌తోనే ఆగదు మేడం. ఏప్రిల్ నుంచి జూన్ వరకు గూడా ప్రతిరోజు గూడా ఒరాకిల్‌లో లే ఆఫ్ జరిగింది. ప్రతిరోజు ఒరాకిల్‌లో లే ఆఫ్ జరిగింది. వై ఒరాకిల్ సార్? ఎందుకు? చెప్పాను ఎందుకు? కదా మేడం. ఇది ఎందుకు? ఒరాకిల్ అనేది ఒక స్కామ్‌స్టర్ కంపెనీ. ఎందుకంటే వాళ్ళేందంటే ఇక్కడేంటంటే మేనేజ్‌మెంట్ ఏందంటే యూఎస్ మేనేజ్‌మెంట్ అసలు పట్టించుకోదు. ఎన్ని సార్లు ఎన్ని కంప్లెయింట్‌లు ఇచ్చినా వాళ్ళు నేనొక 100 ఈమెయిల్స్ రాసాను సీఈఓకు, లారీ ఎలిసన్‌కు. ఇట్లా జరుగుతుంది బాబు. ఇదంతా చూడంటే వాడు ఒక్క రిప్లై ఇవ్వలేదు నాకు. ఇంతవరకి? ఇంతవరకు 100 ఈమెయిల్ రాసాను మేడం. 100 ఈమెయిల్ సీఈఓకు. ఓన్లీ సీఈఓ ఐ యామ్ అడ్రెసింగ్. సీ లోకల్ ఇంటర్నల్ మెయిల్స్ నేనసలు చెప్పట్లేదు. ఒక దొంగల ముఠాలాగా తయారయ్యి 100 ఈమెయిల్స్ కూడా రిప్లై ఇవ్వడు. ఇక్కడేమో హెచ్ఆర్ వ్యవస్థ అంతా జాబ్‌లు అమ్ముకుంటుంది. ఇక్కడ హెచ్ఆర్ అసలు ఒరాకిల్ కంపెనీలో వర్క్ కల్చర్ ఎట్లుంటుంది మేడం అంటే 16 అవర్స్. మనం ఇంతకుముందు కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాము. ఒక ఎంప్లాయీకి 16 అవర్స్ ఉంటుంది. నేను హుహు. పర్ఫెక్ట్ ప్రూఫ్స్‌తో ఉన్నాను మేడం. యాక్చువల్‌గా తొందరలోనే యాక్చువల్‌గా రీసెంట్‌గా నేను కూడా యాక్చువల్‌గా ఒక 100 మంది ఒరాకిల్ ఎంప్లాయీస్‌తోని మాట్లాడాను. తొందరలో గూడా మేము ఒక ఒరాకిల్ ముందు ఒక ధర్నా అజిటేషన్ స్టార్ట్ చేస్తున్నాం మళ్ళొకసారి గూడా. అంటే ఇప్పుడు దీంతోని మరి వాళ్ళేమన్నా దిగొచ్చే అవకాశం ఉందంటారా? అంటే వాళ్ళు ఇప్పుడు దిగిరారు మేడం. వాళ్ళు అదే. దిగిరారు. ఎందుకంటే వాళ్ళకేందంటే వాళ్ళకొక్క చెప్పాను ఇంతకుముందే ఈళ్ళంతా ఒక కార్పొరేట్ కోబ్రాస్ ఈళ్ళంతా. హ్మ్. హ్మ్. కార్పొరేట్ కోబ్రాస్. ఎందుకంటే ఈళ్ళు పాములే వీళ్ళంతా. ఎట్లా అంటే మనకు అవసరం ఉన్నంత కాలం పాలు పోస్తారు. తర్వాత ఒకరోజు సడెన్‌గా కాటేస్తారంటే లే ఆఫ్. వీళ్ళు ఇంకోటేంటంటే మేడం అంటే వీళ్ళు లే ఆఫ్ అని చెప్పరు. హ్మ్. వి ఆర్ రీస్ట్రక్చరింగ్ అవర్ ఆర్గనైజేషన్. వాని మొహం రీస్ట్రక్చరు, వాని బొంద రీస్ట్రక్చరు. ఏం రీస్ట్రక్చర్ మేడం? జీవితాలు నాశనం చేస్తున్నారు. ఎంత 30,000 మంది మళ్ళీ నిరాశ్రయితులైతున్నారు. ఇప్పుడు అంటే వాళ్ళకేమని జెప్తారు సార్? అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరున్నారు. మీ అవును. మీ దగ్గరకొచ్చినప్పుడు వాళ్ళు హ్మ్. మిమ్మల్ని అప్రోచ్ అయిందంటే ఎట్లా ఏ రకంగా మేడం వాళ్ళు యాక్చువల్‌గా చెప్తారు? నన్ను అప్రోచ్ అయినప్పుడు నేను హాస్పిటల్‌లో ఉన్నాను. నువ్వు ఒక అర్జెంట్ ఒక 10 నిమిషాలు కాల్‌లో ఉండాలన్నారు. నేను హాస్పిటల్‌లో ఉన్నాను. నా వల్ల కాదన్నాను. లేదు లేదు నువ్వు మొబైల్ నుంచి లాగిన్‌గా జూమ్‌లో నీకు హ్మ్. లింక్ పంపిస్తాము అని హ్మ్. జెప్పారు. అది వాళ్ళు చేసిన నిర్వాహకం అది. దా ఇప్పుడు రీసెంట్‌గా గూడా చాలా మందికి గూడా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు 3 రకాల పద్ధతిలో ఎంప్లాయీస్‌ని తీసేస్తున్నారు మేడం. ఫస్ట్‌లో హ్మ్. ఎట్లా ఉండేదంటే ఒక 1 ఇయర్ బ్యాక్ 8 నెలల బ్యాక్ ఎట్లా ఉండేదంటే ఒక జూమ్ కాల్ నిర్వహించేవాళ్ళు. హ్మ్. హ్మ్. ఆ జూమ్ కాల్ గూడా ఏం జెప్తారంటే వాళ్ళు ఇట్లా ఈ లే ఆఫ్ అని చెప్పరు. హ్మ్. ఒక ఇంపార్టెంట్ క్లయింట్ మీటింగ్ ఉంది. మనం ఏఐ ప్రోగ్రెస్ మాట్లాడాలి అని జెప్తారు. హ్మ్. చెప్పి ఆ జూమ్‌లో చెప్తారు. ఇంకా నువ్వు రిజైన్ చేయకుంటే గన్ బెడతారు ఇట్లా. అంటే గన్ బెట్టడం అంటే రియల్ గన్ ఆ! బెట్టరు. అదే. అదే. చెప్తారు. నువ్వు చేస్తేనే నీకు నీ పీఎఫ్ ఇస్తాము, నీ గ్రాట్యుటీ ఇస్తాము, లేకుంటే నిన్ను బ్లాక్ లిస్ట్‌లో పెడతామని. కానీ అలాంటి బ్లాక్ లిస్ట్‌లు అట్లాంటి ఆర్గనైజేషన్‌లు ఎప్పుడు పెట్టవు. పెడితే మనం న్యాయపరంగా పోరాడొచ్చు. కానీ వాళ్ళని బెదిరియడం ఎట్లా ఉంటదంటే, నువ్వు రిజైన్ చేయకుంటే నీకు రిలీవింగ్ లెటర్ ఇయ్యము, నీకు పీఎఫ్ రాదు, నీకు గ్రాట్యుటీ రాదు, నీకు ఫైనల్ సెటిల్మెంట్ రాదు, నీ ల్యాప్‌టాప్ మేము తీసుకోము, తర్వాత నిన్ను బ్లాక్ లిస్ట్‌లో పెడతామని ఎంప్లాయీని భయభ్రాంతులకు గురి చేస్తారు వీళ్ళు. ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ జేస్తారు. ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్. అలాంటి వాళ్ళు కొంతమంది ఇప్పుడు యాక్చువల్లీ చాలా కంపెనీస్ కూడా ఏం చేస్తామంటే, ఎంప్లాయీస్‌ను రిక్రూట్ చేసుకుంటాయి. కానీ దేశంలోనే మొట్టమొదటిసారిగా రౌడీ షీటర్‌లను నియమించుకున్న కంపెనీ ఒరాకిల్. ఆహా! ఎందుకంటే కొంతమంది బ్లాక్‌మెయిల్ చేయనీకే వాళ్ళ డ్యూటీ ఉంటది కంపెనీస్‌లో. అబ్బా! అంటే జనరల్‌గా ఇదివరకు తెలియదు. ఎందుకంటే అదే. ఇంతవరకు నేనెక్కడ నేను చెప్పలేదు. ఇంతవరకు వినలేదసలు. ఎవరు వినలేదు. మాట్లాడింది కూడా లేదు ఇంతవరకి. కొంతమంది రౌడీ షీటర్లు, కొంతమంది అంటే ఎట్లా ఉంటారంటే వాళ్ళకి ప్రొఫెషనల్‌గా ఏందంటే ట్రాన్సిషన్ మేనేజర్ అంటే వాళ్ళు రౌడీ షీటర్‌లని వాళ్ళ ఆఫర్ లెటర్ ఇవ్వరు. హ్మ్. ఈ ఒక ఒరాకిల్ ట్రాన్సిషన్ మేనేజర్. వాడి పనేందంటే వాడు ఫస్ట్ ఎవడైతే ఈయనడో రిజైన్ చేయడో ఫోన్ చేస్తారు రాత్రి. హ్మ్. హ్మ్. అది కూడా వాయిప్ కాల్స్ చేస్తారు మేడం. వాయిప్ కాల్స్ కూడా వి కెనాట్ రికార్డ్. హ్మ్. హ్మ్. వాయిప్ కాల్స్ చేస్తారు. చేసి నువ్వు చేయలేదనుకో నేను ఫ్యామిలీని బెదిరిస్తాము. ఎంత డీప్ థ్రెటనింగ్ ఉంటుంది. దాన్ని చాలా మందికి తెలుసు. కానీ ఏందంటే బయటికొచ్చి ఎవరు కంప్లెయింట్ చేయట్లేదు. ఇప్పుడు ఎన్ని కంపెనీలైతే ఎంప్లాయీస్ రిక్రూట్ చేసుకున్నాయో, కానీ ఒరాకిల్ రౌడీ షీటర్లను ఇట్లాంటి వాళ్ళని రిక్రూట్ చేసుకుంటుంది. అది నిజంగా అంటే చరిత్రలో చెత్త కంపెనీగా ఈరోజు ఒరాకిల్ వర్ణించబడుతుంది. ఈ లే ఆఫ్స్ ఈ జూన్ 15 వరకు మనం అనుకున్నట్టుగా ఇప్పుడు మీడియాలో వస్తున్నట్టు ఇప్పుడే కాదు మళ్ళీ సెప్టెంబర్‌లో మళ్ళీ ఒక సెషన్ ఉంటుంది. ఒరాకిల్ వర్క్ ఫోర్స్‌లో
అట్లీస్ట్ 30-40% వాళ్ళు రిడక్షన్ చేసుకోవాలని వాళ్ళు చూస్తున్నారు. అంటే బ్యాక్ డోర్‌లో ఎళ్ళడమే దీనికి మెయిన్ రీజన్ అంటారా సార్? ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు. బ్యాక్ డోర్‌లో అంటే చాలా అది మంది వన్ ఆఫ్ ద రీజన్స్ మేడం. వన్ ఆఫ్ ద రీజన్స్. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఎంతమంది ఎంప్లాయీస్ అవసరం లేదు. చూడండి మీరు ఎక్కువ రిక్రూట్మెంట్ లే ఆఫ్స్ కూడా ఈ సబ్ కాంటినెంట్ ఈ మెయిన్‌గా బెంగుళూరు, హైదరాబాదు అవును. ఇక్కడే జరుగుతున్నాయి. అవునవును. యూఎస్‌లో అన్ని లే ఆఫ్స్ లేవు. ఎందుకంటే చాలామంది కూడా H1B వీసాస్ కూడా క్యాన్సిల్ చేస్తున్నారు. కానీ యూఎస్ ఎంప్లాయీస్‌ని వాళ్ళు ఎక్కువ టచ్ చేయట్లేదు. నేను చూసిన వాటిలల్లో ఒక్క యూఎస్ ఎంప్లాయీ కూడా అంటే నాకు తెలిసిన వాళ్ళు ఒక్కతను కూడా వెళ్ళలేదు మేడం. కానీ ఎంతోమంది ఇండియన్స్ మన యూఎస్‌లో వర్క్ చేసే ఎన్ఆర్ఐస్ కూడా చాలామంది జాబ్ కోల్పోవడం, లే ఆఫ్ గురి కావడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ మెయిన్ టార్గెట్ ఇండియా. సో దే ఆర్ ద నంబర్ 1 రేసిస్ట్ రిమార్క్స్. నేను కూడా రిజైన్ చేయనప్పుడు నన్ను అసలు ఎంత అంటే ఒక మన కంట్రీ గురించి, మన భాష గురించి, మన వేషధారణ గురించి కూడా తర్వాత చాలా రేసిస్ట్ రిమార్క్స్ నేను నా పైన వాళ్ళు నిందించడం జరిగింది. ఆ రేసిస్ట్ రిమార్క్స్ పైన నేను ఒరాకిల్ పైన ఫస్ట్ కంప్లెయింట్ చేశాను. అంటే ఇన్ని జరుగుతున్నా గూడా ఇప్పటికి చాలా ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే కొంతమంది నుంచి మనకు కాల్స్ ఒస్తాయి. ఓకే. పలానా దాంట్లో మనకి జాబ్స్ ఉన్నాయి. మీరు వెళ్ళండి. మరి ఇది అది కూడా ఏంటంటే బ్యాక్ డోర్ నుంచి. అవును. ఇంత పే చేయాలి, ఇంత పే చేయాలని ఉంది కదా సార్. ఎందుకు ఇది? ఎందుకు మరి వీళ్ళు బ్యాక్ డోర్ నుంచెళ్ళి ఎందుకు ఎక్కువ మెయిన్‌గా ఉన్నా కూడా మేడం బ్యాక్ డోర్ యాక్చువల్‌గా నుంచెళ్ళి ఎందుకు ఇది ఒరాకిల్ చేస్తారు? టాప్ హెచ్ఆర్ హెడ్ మిస్టర్ శ్రీహరి పేర్లతో సహా చెప్తున్నాను నేనిప్పుడు. హ్మ్. మిస్టర్ శ్రీహరి. తర్వాత కింద మీ టాప్ ఒరాకిల్ ఇండియా హెడ్ శైలేంద్ర కుమార్. హ్మ్. వీళ్ళంతా ఒక మాఫియాకు నాయకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు నేను నందూస్ వాళ్ళు ఎట్లా అయితే జాబ్ వీసా హ్మ్. స్కామ్‌లు హ్మ్. పెట్టినారో, హ్మ్. వీళ్ళు ఇండియాలో ఒక మాఫియా అంటే జాబ్ బ్యాక్ డోర్ మాఫియాకు నాయకత్వం వహించేదే ఈ ఒరాకిల్ హెచ్ఆర్ హెడ్, ఒరాకిల్ ఇండియా హెడ్. ఇంకా వీళ్ళందరూ అంటే ఒక ఒరాకిలే కాదు చాలా కంపెనీస్ కూడా ఇందులో ఇన్వాల్వ్ ఉన్నాయి. వీళ్ళందరూ ఏందంటే ప్రతి జాబ్‌ను అమ్ముకోవాలి. ప్రతి జాబ్ నుంచి మనకు ఒక 5,00,000 కమిషన్ రావాలి. అంటే వాళ్ళతోని ఒక 3 నెలలు పని చేయించుకొని తర్వాత వాళ్ళని అవును మేడం. ఎందుకు తీసేయాలి. తీస్తారు చెప్పండి మీరు? ఎందుకంటే మళ్ళీ కొత్త బ్యాచ్ రావాలి కదా! వీళ్ళనే పెట్టుకుంటే ఇంకా డబ్బులు మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరు ఇస్తారు? ఎవరు ఇయ్యరు. తర్వాత మరి ఇప్పుడు వాళ్ళు అన్యాయం అయిపోయినట్టే కదా సార్. ఇప్పుడు వాళ్ళు అన్ని మేడం డబ్బులిచ్చి వీళ్ళేందంటే ఫస్ట్ ఒక వర్డ్ మాట్లాడాను. కార్పొరేట్ కోబ్రాస్. అందుకే నా ఉద్యమానికి పేరు మేడం ఒరాకిల్ ఫైల్స్ అని పెట్టాను నేను. ఒక కశ్మీర్ ఫైల్స్ లాగా, ఒక ఒక టాష్కెంట్ ఫైల్స్ లాగా నా ఒరాకిల్ ఫైల్స్ అని పెట్టాను నేను. మీరు ఈవెన్ లాస్ట్ మనము వేరే ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు కూడా వి హ్మ్. గాట్ ఎ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ తెలుగు రెస్పాన్స్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ. రైట్. ఎందుకంటే ఆ ఒరాకిల్ ఫైల్స్ అనేది ప్రజల్లోకెళ్ళింది. ఇప్పుడు చాలామంది గూడా నిన్న ఒక వ్యక్తి నాకు కలిసాడు. మా బ్రదర్‌కి ఒక రెంట్ కోసమని ఎళ్తుంటే, "సార్ నేను మీ ఇంటర్వ్యూ చూసాను. ఒరాకిల్ ఫైల్స్" అని చెప్తున్నాడు అతను. అంటే హ్మ్. తెలుగు పాపులర్ టీవీ యొక్క ఒరాకిల్ ఫైల్ హెడ్డింగు ఎంతమందికి రీచ్ అయింది చెప్పండి? చాలా మంది బాధితులున్నారు ఈ రకంగా ఉన్నారు చూసుకుంటే. మేడం యాక్చువల్‌గా కానీ ఇప్పటి బయటికి రాట్లేదు. బయటికి మీలాగొచ్చి రావట్లేదు. మాట్లాడే అంత ధైర్యం లేదంటారా? ధైర్యం లేదు. లేకపోతే ఎందుకంటే భయపడుతున్నారంటారా? భయపడడం అంటే ఒకటి మేడం ఏంటంటే, వీళ్ళు హెచ్ఆర్ వ్యవస్థ ఏం చేస్తుందంటే, ఎప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు భయపట్టిస్తారు. మేమేంటంటే మేము బ్లాక్ లిస్ట్‌లో పెడతాము. మీకెక్కడ ఉద్యోగం రానియకుండా హ్మ్. చేస్తాము. హ్మ్. హ్మ్. మీ గురించి ఇంకొక ఈ ఒరాకిల్ రౌడీ షీటర్స్ ఏం చేస్తారు? మేము చెప్పాం కదా! ట్రాన్సిషన్ హ్మ్. మేనేజర్ అని. హ్మ్. వీళ్ళు నథింగ్ బట్ రౌడీ షీటర్స్. ఏం చేస్తారంటే వీళ్ళు, మీ గురించి సోషల్ మీడియాలో ఒక బ్యాడ్ పెడతాము. మీరెప్పుడైతే ఇంకో ఎంప్లాయర్ జాయిన్ అవుతారో మాకు వెరిఫికేషన్ వస్తుంది కదా! అవును. మీ గురించి నెగెటివ్ ఇస్తాము. ఇవన్నీ అంటే వాళ్ళు బెదిరించని మాటలు లేవు మేడం యాక్చువల్‌గా. అయి చాలా తక్కువ. ఇంకా డీప్‌గా బెదిరించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళేందంటే ఈరోజు బయటికి రావట్లేదు. మీ ఫ్యామిలీ న్యూడ్ ఫోటోస్ పెడతామని కూడా ఒరాకిల్ మేనేజ్‌మెంట్ బెదిరించింది కొంతమంది ఎంప్లాయీస్‌ను. అబ్బబ్బబ్బబ్బా! ఇట్లాంటివి గూడా జరుగుతాయా? ఎంత అంత అసలు ఇంకా చాలా తక్కువ మేడం చెప్పింది. కొంతమంది ఎంప్లాయీస్ అట వాళ్ళు ముందుకు రావట్లేదు. వాళ్ళ పేర్లు చెప్పడం కూడా నాకిష్టం లేదు. వాళ్ళు రిజైన్ చేయనంటే మిమ్మల్ని మొత్తం థర్డ్ పార్టీకిచ్చి మీ ఫ్యామిలీ న్యూడ్ ఫోటోస్, మీ న్యూడ్ ఫోటోస్ పబ్లిక్‌గా పెడతామని బెదిరించిన వాళ్ళు కూడా నాతోని చెప్పి ఏడ్చారు మేడం యాక్చువల్‌గా. అంటే ఒరాకిల్ ఈ మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఒరాకిల్ ఒరాకిల్ ఒక చెత్త బండితో సమానం మన ఇండియాలో. ఇప్పుడు ఇది అంటే నైట్ సోషల్ బాయ్‌కాట్ ఒరాకిల్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ మేడం. సోషల్ బాయ్‌కాట్ ఆఫ్ ఒరాకిల్ ఈస్ ద బెస్ట్ స్లోగన్ ఇన్ తెలంగాణ. నేను ఎప్పుడైతే రీసెంట్‌గా కూడా నేను ప్రధానమంత్రి గారికి కూడా నేను అపాయింట్‌మెంట్ అడగడం జరిగింది. ఎందుకంటే ఈ ఒరాకిల్ ఫైల్స్ ఉద్యమం ఈరోజు ఆగదు. దీన్ని డెఫినిట్‌గా నేను అవసరమైతే జంతర్ మంతర్ దగ్గర కూడా లాస్ట్ టైమ్ చెప్పిన జంతర్ మంతర్ దగ్గర కూడా నేను ధర్నాకు దిగుతా. ప్రజా సంఘాలతో కలిసి నాకు హైదరాబాదే వేదిక కాదు. జంతర్ మంతర్ దగ్గర కూడా నేను ధర్నాకు దిగుతా ఈ ఒరాకిల్ ఫైల్స్ పైన. అందుకే ఎందుకంటే నిన్న గూడా నాకు మళ్ళీ ఒరాకిల్ లే ఆఫ్స్ అనడంతోనే మళ్ళా మీడియా మొత్తం నా ఎంబడి పడింది. అంటే ఇక్కడ చూస్తున్నట్టు సార్ మీరు చెప్పిన దాంట్లో చాలా పెద్దదున్నాయి. ఏంటంటే హ్మ్. చాలా మంది న్యూడ్ ఫోటోస్ అనేవి మనం చూస్తాం సోషల్ మీడియాలో. అవునవును. అది వేరే అంటే అది వేరే రకంగా జరిగి వాళ్ళు న్యూడ్ ఫోటోస్‌ని అప్‌లోడ్ చేస్తూ ఉంటారు. అవునవును. కానీ ఐటీ డిపార్ట్‌మెంట్‌లో కూడా ఇట్లాంటివి ఉంది మేడం. నేను ఉంది చెప్పాను కదా! అంటే అది అసలు ఒరాకిల్ రిక్రూటెడ్ సమ్ కైండ్ ఆఫ్ రౌడీ షీటర్ బ్యాక్‌గ్రౌండ్ పీపుల్. అంటే వాళ్ళకి రౌడీ షీటర్ అని ఇవ్వలేదు. ట్రాన్సిషన్ మేనేజర్ అని ఒక మంచి ప్రొఫెషనల్ వర్డ్ పెట్టారు. వాడి పనేందంటే ఇక్కడ ఒరాకిల్ హైదరాబాద్‌లో ఒక 100 మంది రౌడీ షీటర్లున్నారు. అబ్బా! వాళ్ళ పనేందంటే బెదిరించడం. కాల్ చేసి నేను పేర్లు కూడా చెప్తాను. ఒకడు పొట్లూరు వెంకటేశ్వరరావు అని
వాడు రౌడీ షీటర్ బ్యాక్గ్రౌండ్ వాడు అట్లాంటి వాళ్ళని రిక్రూట్ చేసుకొని వాళ్ళ పని ఏంటంటే ఎంప్లాయీస్ని బెదిరించడం. ఏమని బెదిరిస్తాడు? నాకు ఈరోజు నువ్వు 14 గంటలు పని చేయాలి. సపోజ్ నేను లీవ్ అడిగాను, నా బాబు బర్త్డేనో మా వైఫ్ బర్త్డేనో లీవ్ అడిగాను, ఇవ్వరు. ఎక్కువ ఎక్కువ మనం బలవంతంగా తీసుకున్నాం అనుకోండి లీవ్స్, ఎట్లా ఉంటుందంటే ఫోన్ చేస్తారు ఈ ట్రాన్సిషన్ మేనేజర్లు చేసి, ఏంటి లీవ్ తీసుకున్నావు, నీకు జాబ్లో ఉండాలని ఉందా, లేకుంటే నేను ఫైర్ చేయమంటావా, అంటే ఇలాంటి భాష మాట్లాడే వాళ్ళని కొంతమంది ఒరాకిల్లో ఉంటారు. అంటే ఐ డోంట్ నో అబౌట్ అదర్ కంపెనీస్, బట్ ఒరాకిల్లో ఉన్నారు. అంటే మీరు ఫేస్ చేశారు కాబట్టి నేను ఫేస్ చేశాను కాబట్టి. ఎందుకంటే ఒక అతను ఎంప్లాయీ రిజైన్ చేయనంటే వాడి ఫ్యామిలీని సోషల్ మీడియాలో పెడతా, ఇది పెడతా అని చెప్పేసి వాడిని బెదిరించడం ఎంతవరకు సమంజసం మేడం? దీని మీద మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ఇవ్వట్లేదు మేడం. యాక్చువల్ నేను పోలీస్ కంప్లైంట్లు ఇచ్చాను, లేబర్ కోర్ట్ కంప్లైంట్ ఇచ్చాను. నేను కంప్లైంట్ చేయని ప్లేస్ లేదు మేడం. ఐ కంప్లైంట్ ఇన్ ఎన్హెచ్ఆర్సీ, ఐ కంప్లైంట్ ఇన్ పిఎంఓ, ఎస్హెచ్ఆర్సీ, లేబర్ కోర్ట్, లేబర్ కమిషనర్, ఈవెన్ ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి. ఎందుకంటే వాళ్ళు ఒరాకిల్లో జరిగిన ఆర్థిక అవకతవకల పైన కూడా నేను రీసెంట్గా కంప్లైంట్ ఇచ్చాను. ఇంకా ఎంతవరకు ముందుకు వచ్చిందో నాకు తెలియదు, ఎందుకంటే స్టేటస్ ఏం రాలేదు. ఈవెన్ పిఎంఓలో నేను ఇచ్చిన కంప్లైంట్కు ఒక ఐ మీన్ ఒక లేబర్ కమిషనర్ను పిఎంఓ అసైన్ చేసింది. నేను 2-3 సార్లు కూడా నేను అతన్ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించాను, నాకు అందుబాటులో రాలేదు. బట్ డెఫినెట్గా నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు నేను కలుస్తాను. నాకు ఈవెన్ ఐ హావ్ టు గో టు ఢిల్లీ. అతను కలుస్తాను. నేను కలిసి మళ్ళొకసారి కూడా మెమరాండం ఇచ్చి మళ్ళొకసారి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మెమరాండం ఇస్తాను. ఎందుకంటే ఈ ఒరాకిల్లో అనేది ఒక బ్లడ్ బాత్ జరుగుతుంది ఈరోజు. బ్లడ్ బాత్ ఎట్లా జరుగుతుందంటే మొన్న ఒక 30,000, మళ్ళీ ఒక 30,000, మళ్ళీ సెప్టెంబర్ 2026కు మళ్ళీ ఒక ముహూర్తాన్ని పెట్టారు వాళ్ళు, మళ్ళీ ఒక 20,000, 30,000 ముహూర్తం. అంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్ లాగా వీళ్ళు జరుగుతుంది. వీళ్ళు ఏంటంటే ఇక్కడ లేబర్ లాస్ని ఉల్లంఘిస్తున్నారు, లేబర్ లాస్ని లెక్క చేయట్లేదు. నాకు ఒక హెచ్ఆర్ మేనేజర్ ఫోన్ చేసి, మనం ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూస్ కూడా మాట్లాడుకున్నాం, ఏమంటారంటే వీ విల్ మెయింటైన్ ఎవ్రీ గవర్నమెంట్ అఫీషియల్ ఇన్ ఇండియా అంటాడు వాడు. అంటే వానికి ఎంత అహంకారము మన దేశం పైన, అంటే ఒక గవర్నమెంట్ అధికారి పైన కమెంట్ చేయడానికి, మన దేశ ఉన్నతమైన వ్యవస్థలను కమెంట్ చేయడానికి వానికి ఎంత అధికారం. వాడు ఎక్కడో యూఎస్లో ఉన్న ఒక ఇండియన్ వాడు అంటే వాడిని వస్తే ఒక చెప్పులతో కొట్టాల్సి గాడిదల పైన ఊరేగించాలి ఇక్కడ హైదరాబాద్లో వాడిని. కానీ ఏంటంటే అట్లాంటి ఒక ఇండియన్ అయ్యండి ఒక ఇండియన్ పైన జాతీయ అహంకార వాక్యాలు, అమెరికన్స్ ఎట్లా, ఇప్పుడు ఈవెన్ ఐ స్పోక్ టు మల్టిపుల్ మేనేజర్స్ ఇన్ యూఎస్ మేడం, వాళ్ళు కూడా ఎట్లా అంటే యూ ఇండియన్స్ యూ హ్యావ్ టు వర్క్ 16 hours అంటారు వాళ్ళు. నిజం మేడం యాక్చువల్గా. బట్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఏంటంటే దాన్ని అసలు ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాక దాన్ని పట్టించుకునే నాదులు లేవు. అంటే బానిసలని అట్లనే చూస్తున్నారా? బానిస బతుకులు అంటున్నారా? బానిస బతుకులు మేడం కాదు, వాళ్ళు ఇండియన్స్ని చాలా చిన్న చూపుతో చూస్తారు. అందులో మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ నేను ఇంతవరకు చాలా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. వాళ్ళు ఇండియన్స్ అంటే చాలా చులకన భావము, రేసిజం వ్యాఖ్యలు. మీరు ఇండియన్స్ కదా, మీరు వర్క్ చేయాలంటాడు ఒకడు. అంటే అదేమన్నా రాసిపెట్టి ఉందా? ఇండియన్స్ అంటే ఖచ్చితంగా ఇన్ అవర్స్ పని వాళ్ళు చేయాలి. అంటే మరి ఇప్పుడు ఇక్కడ ఒరాకిల్లో షిఫ్ట్స్ ఎట్లా ఉంటాయి మేడం అంటే మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అవుతాయి. 4 o'clock స్టార్ట్ అయినప్పుడు ఏం చేయాలి, వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అవన్నీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వరు. మీరు రండి, మీరు బండ్లు ఉన్నాయి కదా, మీకు బండ్లు వేసుకొని రండి అంటారు. మేడం నేను ఎక్కడో ఉప్పల్లో ఉంటా, నేను లేకుంటే ఎక్కడో గట్కేసర్లో ఉంటే ఎట్లా వస్తాను మేడం 30-40 కిలోమీటర్లు బండ్ల మీద రాత్రి అంతా, అసలు చాలా ప్రమాదం కదా, ఇబ్బంది కదా. అంటే అట్లాంటి దరిద్రపు కల్చర్ ఒరాకిల్లో ఉంది. అదొక నిజంగా ఏంటంటే ఒక పిచ్చి కుక్కల వ్యవస్థ ఒరాకిల్. ఒక పిచ్చి కుక్కల వ్యవస్థ మేనేజ్మెంట్, పిచ్చి కుక్కలు మేనేజ్మెంట్లు అందరూ పిచ్చి కుక్కలు కలిసిన మేనేజ్మెంట్ అంతా ఇక్కడ ఒరాకిల్లో ఉన్నారు. అంటే అలాంటి వ్యవస్థ ఒరాకిల్లో పనిచేస్తుంది. మీరు ఇంత చెప్తున్నా కూడా ఇప్పటికీ కూడా యువతలో ఈ ఐటీ అంటే ఇంకా అంతే క్రేజ్ ఉంది కదా సార్? మరి ఇన్ని జరుగుతున్నా లేదు మేడం, మారింది. మారిందంటారా? ఎందుకంటే నేను గత 2-3 నెలల నుంచి చూస్తున్నా, ఇప్పట్లో పేరెంట్స్లో మార్పు కనబడుతుంది. అసలు ఒరాకిల్ అంటే జనరల్గా ఏంటంటే నీ జాబ్ ఉందా పోయిందని అడుగుతున్నారు జనరల్గా. అది వాస్తవం అది, అంటే సహజం మేడం. ఎందుకంటే ఒక లేమెన్కు ఒక ఊర్లో ఉన్న ఒక వ్యక్తికి అర్థం కాదు, అతనికి ఒక ఒరాకిలే తెలుసు, ఇంకా చాలా మంది తెలియదు. కానీ ఏంటంటే చాలా మందిలో యువతలో మార్పు వచ్చింది. ఎందుకు ఇట్లాంటి జాబ్స్ చేసుకోండి, ఏదైనా మనం బిజినెస్ కానీ, స్టార్టప్స్ కానీ, లేదంటే గవర్నమెంట్ సంస్థల వైపు కానీ, లేకుంటే ఏదైనా సివిల్స్ ప్రిపేర్ అవ్వడం కానీ, మనం కొంచెం కష్టపడ్డా మనకు ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు ఎట్లాంటివన్నీ తుమ్మితే ఊడితే ఉద్యోగాలు. చాలా మందికి కూడా, అంటే నేను ఇంకోటి కామెడీగా అనిపించవచ్చు మీకు, చాలా మందికి కూడా అంటే ఐటీ అంటే పెద్ద పెళ్లి సంబంధాలు రావట్లేదు, చాలా మంది రిజెక్ట్ చేస్తున్నారు. అంటే నేను నా కళ్ళారా చూసాను మేడం ఇది. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది ఇక్కడ ఒక స్టెబిలిటీ లేదు, ఈ రోజు ఉంటుంది జాబ్, రేపు పోదు. కానీ ఇదే పరిస్థితి ఇంతకు ముందు ఎలా ఉండేదంటే ఐటీ జాబ్ ఉంటే అది గవర్నమెంట్ జాబ్ ఉన్నట్టే అని చెప్పేసి మాట్లాడే వాళ్ళే కాదు. అవునా కదా? ఎన్ఆర్ఐ క్రేజ్ కానీ, తర్వాత ఐటీ జాబ్ క్రేజ్ కానీ, ఒకప్పుడు అసలు నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఒక ఐఏఎస్ ఐపీఎస్ కన్నా కూడా ఎక్కువ ఫీల్ అయిన రోజులు కూడా చాలా మంది చూసాను నేను. తప్ప వాళ్ళకి ఏంటంటే ఈ రోజు రియాలిటీ కనబడుతుంది, అర్థమైపోయింది. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఏఐ అనేది బూచే చూపెడుతున్నారు. ఏఐ ద్వారా అసలు ఎట్లాంటి లే ఆఫ్స్ అనేది జరగవు. అసలు ఏఐ చాలా ప్రాజెక్ట్స్
ఏఐ వల్ల ఒరాకిల్‌లో ఫెయిల్ అయినాయి. ఎందుకంటే ఏఐ మరి చాట్‌జీపీటీ చూడండి కంటిన్యూయస్‌గా ఒక 3, 4 రిక్వెస్ట్‌లు ఇవ్వండి మీరు. మళ్ళీ ఒక మంకీ రిక్వెస్ట్ వస్తది అక్కడ. అంటే ఏదో ఒకటి మనకు పనికిరానిది వస్తది పనికి అక్కడ. అవును. అట్లాంటి ఏఐని నమ్ముకొని కూడా చాలామంది అంటే ప్రాజెక్ట్‌లు ఒరాకిల్‌లో ఫెయిల్ అయినాయి. ఫెయిల్ అయినాయి ఏందంటే ఈ ఒరాకిల్ ఏంటంటే ఒక ఒరాకిలే కాదు చాలా కంపెనీస్‌లో కూడా లే ఆఫ్స్ జరుగుతున్నాయి. కానీ ఇంత మినిమల్‌గా హ్మ్. హ్మ్. జరుగుతున్నాయి మేడం. హ్మ్. మినిమల్‌గా జరుగుతున్నాయి. కానీ ఒరాకిల్ ఏందనేది ఒక బ్లడ్ బాత్ మేడం ఇది యాక్చువల్‌గా. ఇది మీరు ఇంతకుముందు మనము చాలా ఇంటర్వ్యూస్‌లో మాట్లాడుకున్నట్టు కూడా ఒక బ్లడ్ బాత్. నిజంగా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక వీళ్ళేందంటే ఇక్కడే బ్రాంచెస్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఒరాకిల్ పైన ఒక స్వతంత్ర రిటైర్డ్ జడ్జిని ఆదేశించి ఒరాకిల్‌లో జరుగుతున్న ఘోరాలు, నేరాలన్నీ కూడా బయటికి తేవాలి. ఎందుకంటే ఇంత లేబర్ లాస్ ఉల్లంఘిస్తున్నప్పుడు గవర్నమెంట్ ఎందుకు కామ్‌గా ఉంటుంది? నిద్రపోతుందా గవర్నమెంటు? ఇట్లాంటి నేను అందుకే చెప్పిన నా ఉద్యమానికి కూడా ఒక జెన్‌జీ ఐటీ మూవ్‌మెంట్ అని చెప్పాను నేను. రైట్. రైట్. ఎందుకంటే మీరు ఎవరైతే పోరాడతారో వాళ్ళందరిని కూడా పర్సనల్‌గా టార్గెట్ చేస్తున్నారు. హ్మ్. నాకు కూడా ఎన్నో బెదిరింపు కాల్స్ వచ్చాయి మేడం యాక్చువల్‌గా. నిజంగా నేను రిటర్న్ కాల్స్ వచ్చినాయి మీకు కూడా? చాలా థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయి. అసలు నిజంగా నన్ను ఒకానొక టైంలో ఒరాకిల్ నన్ను చంపుతా ఉంది. అంటే నేను చాలా రోజులు కూడా నిజంగా బయటికి రాలేదు. నేను మా సొంత ఊర్లో ఉన్నాను. మా సొంత హ్మ్. ఊర్లో మా పల్లెటూరులో ఉన్నాను నేను. అంటే అట్లాంటి కాల్స్ వచ్చాయి నాకు ఒరాకిల్ నుంచి కూడా. హ్మ్. 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 నేను అన్నీ చెప్పాను. లేబర్ కమిషనర్‌కు మొన్న రీసెంట్ కేస్ ఫైల్ చేసినప్పుడు ఇవన్నీ నేను చెప్పాను. కంప్లెయింట్స్ ఇచ్చాను. కాకపోతే ఏందంటే వాట్సాప్ కాల్స్, వాయిప్ కాల్స్ ఇలాంటివి చేసి రికార్డ్ చేయకుండా ఇట్లాంటివి చేశాను నేను. నాకు ఒరాకిల్ ఈవెన్ ఎందుకంటే ఒరాకిల్ నేను 2 సార్లు కూడా లేబర్ కమిషనర్ హెచ్ఆర్ ఒక్కడికొచ్చాడు మేడం. వచ్చి కూడా కామ్‌గా మాట్లాడట్లేదు. ఏమంటున్నాడు పక్క పిలిచి అంటే, "ఐ నో హౌ టు మెయింటైన్ ఆల్ ఆఫ్ దెమ్" అంటాడు. మళ్ళీ అదే మాట మళ్ళీ వాడు. అదే మళ్ళీ మాట. అదే మాట. నాకు అంటే తెలుసు మీరు హౌ టు మెయింటైన్ డబ్బులిస్తారు అంటే మేడం. ఏముంది డబ్బులిస్తారు. డబ్బులిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒరాకిల్ అన్నది కొన్ని లక్షల, కోట్ల సంస్థ. హ్మ్. హ్మ్. వాళ్ళకి జస్ట్ పీనట్స్, బిస్కెట్స్ లాంటివంతే. అఫీషియల్స్ మెయింటైన్ చేయడం అనేది. అంటే చేయనివ్వండి. ఇప్పుడు ఇక్కడ నాకు న్యాయ వ్యవస్థ పైన పూర్తి నమ్మకం ఉంది మేడం. హ్మ్. నేను సుప్రీం కోర్ట్ వరకు గూడా పోరాడుతా. దీన్ని ఒరాకిల్ అనే సంస్థని నేను వదలను. ఎందుకంటే నాకు చేసిన అన్యాయం ఒరాకిల్ సంస్థ ఇంకెవరికీ చేయలేదు. నా ఒక్కడికే గాదు. ఇప్పుడు చాలా మంది నన్ను చూసి గూడా చాలామంది కోర్ట్‌లో కేసులేశారు. సార్ మీరు మొట్టమొదటిగా సారిగా ఒరాకిల్ పైన కేసులేశారు. కాబట్టి మీరే మాకు స్ఫూర్తిస్తారని చాలామంది ఒరాకిల్ ఎక్స్ ఎంప్లాయీస్ గూడా రీసెంట్‌గా కోర్ట్‌లో కేసేయడం జరిగింది. అంటే ఇక్కడ చూస్తే సార్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఆ! ఐటీ సంస్థలు రావట్లేదు. ఐటీ సంస్థ అని ఇంకా మాట్లాడుతున్నారు. అవును. కొత్త సంస్థలు రావాలి. ఇక్కడ హైదరాబాద్‌లో పెట్టాలి. లేకపోతే బెంగుళూరులో పెట్టాలి. చెన్నైలో పెట్టాలి. ఇంత లే ఆఫ్స్ జరుగుతున్నా కూడా ఇంకా ఐటీ సంస్థలు అని చెప్పేసి మాట్లాడడం కరెక్ట్ అంటారా మరి? అస్ దానివల్ల యూజ్ ఉందంటారా మరి? అంటే నేను అనుకునేదేంటి మేడం అంటే ఇంకా ఐటీ సంస్థలు కొత్తగా వచ్చే స్కోప్ చాలా తక్కువ. అంటే చిన్న అన్ చిన్న స్టార్టప్స్ రావచ్చు. ఎందుకంటే హ్మ్. పెద్ద పెద్ద కంపెనీలు ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ చూసుకున్నట్టయితే మీరు మైక్రోసాఫ్ట్, అన్నీ అన్నీ అమెజాన్ అన్నీ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఎస్టాబ్లిష్మెంట్ అయ్యి ఉన్నాయి. హ్మ్. కాబట్టి కొత్తగా పెద్దగా వచ్చేది దొరికేది లేదు. మేబీ ఇంకొక డిఫరెంట్ సెక్టర్ రావచ్చు. మేబీ మెకానికల్ రావచ్చు, ఏఐ రావచ్చు, ఏరోస్పేస్ రావచ్చు. బట్ డెఫినిట్‌గా హైదరాబాద్‌కు ఆ స్కోప్ ఉంది. ఎందుకంటే హైదరాబాద్ ఇస్ మంచి టాలెంట్ మరియు జియోగ్రాఫికల్‌గా మంచి ప్లేస్ మేడం యాక్చువల్‌గా ఇది. ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది ఇంజినీర్స్ ఉన్నారు. ఎంతో హ్మ్. టాలెంట్, నైపుణ్యం ఉన్న ప్లేస్ హైదరాబాద్. ఈవెన్ బెంగుళూరు కంటే కూడా మంచి ప్లేస్ హైదరాబాద్. కానీ ఎక్కువ ఇక్కడే ఉందండి. కాస్ట్ వైస్ గూడా. హ్మ్. కాబట్టి డెఫినిట్‌గా హైదరాబాద్ హాస్ ఎ గుడ్ స్కోప్. కానీ ఈ లే ఆఫ్స్ జరుగుతున్నాయి గదా! ఇప్పుడు వాళ్ళు బ్యాక్ డోర్ నుంచెళ్ళొచ్చినా ఏదొచ్చినా గూడా హ్మ్. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఇప్పుడు ఇన్ని జరుగుతుంటే వాళ్ళలో గూడా ఒక టెన్షన్ ఉంటది గదా! నెక్స్ట్ ఏంటి? ఏం జరగబోతుంది మన లైఫ్‌లో అనేది రోజు గూడా దినదిన గండం లెక్కనే ఉంటది గదా! వాళ్ళ అవును. లైఫ్ అయితే. అవును. మరి ఏమంటారు? మీరు వాళ్ళకిచ్చే సజెషన్ ఏమంటారు మరి? మీరేంటంటే మీరు అడ్వాన్స్ టెక్నాలజీ నేర్చుకోండి. ఇప్పుడు ఒక హ్మ్. ఎగ్జాంపుల్ చెప్తాను నేను. హ్మ్. ఎందుకంటే చాలా కంపెనీస్ కూడా ఒక రోల్ ఉంది. ఫార్వర్డ్ డిప్లాయ్‌మెంట్ ఇంజినీర్ అని. హ్మ్. అసలు ఆ రోల్‌కి ఎంత డిమాండ్ ఉందంటే అంత డిమాండ్ ఉంది. అంటే జనరల్‌గా అసలు ఆ రోల్ గురించి ఫార్వర్డ్ డిప్లాయ్‌మెంట్ ఇంజినీర్ అంటే ఏం లేదు మేడం. హ్మ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు నేను మీ స్టూడియోకొచ్చాను. మీ స్టూడియోకొస్తే ఆటోమేటిక్‌గా ఏఐ అన్నీ చేసుకుంటుంది. ప్లస్ అప్‌లోడ్ చేస్తుంది. ఎస్ఈఓ పెడుతుంది. హ్యాష్ ట్యాగ్స్ పెడుతుంది. వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తుంది. దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏందో ఒక ఎంప్లాయీ చూస్తాడు. అదే ఫార్వర్డ్ డిప్లాయ్‌మెంట్ ఇంజినీర్. అంటే ఇలాంటి పోస్ట్‌లకు అంటే ఫస్ట్ బేసిక్ ఏందంటే కస్టమర్ రిక్వైర్మెంట్స్, తర్వాత దాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలే, ఎట్లా ప్రమోట్ చేయాలే, ఎట్లా బిజినెస్ ఇంపాక్ట్ ఇవ్వాలే, ఎట్లా అప్‌లోడ్ చేయాలి, అంటే రిజల్ట్ ఫైనల్ ప్రొడక్షన్ ఎట్లా రావాలే. హ్మ్. అంటే ఇలాంటి కోర్సెస్ కూడా యువత నేర్చుకున్నట్టయితే డెఫినిట్‌గా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. మనం ఇంతకుముందు కూడా చాలా కోర్సెస్ గురించి కూడా మాట్లాడుకున్నాము. హ్మ్. ఏంటంటే మీరు ఇట్లాంటి కోర్సెస్ నైపుణ్యం పెంచుకున్నట్టయితే మీకు మంచి ఫ్యూచర్ ఉండదు. తప్పేందంటే నేను మళ్ళీ జావా కోడ్ రాస్తా, సేల్స్ ఫోర్స్ కోడ్ రాస్తా అంటే అవి అయిపోయినాయి గదా! అయిపోయింది. మీరు నమస్తే ఇంక వద్దు ఇటు రావద్దు. ఎందుకంటే హ్మ్. అవన్నీ గూడా ఇప్పుడు ఒక 100 మంది చేసే కోడ్‌ని గూడా
ఒక 2 గంటల్లో చేయగలదు, చేసేస్తుంది. గంటలో చేయగలదు. కానీ డెఫినెట్లీ ఇట్ నీడ్స్ హ్యూమన్ ప్రాంప్ట్ ఎఫిషియన్సీ రావాలి. ఎందుకంటే ఖచ్చితంగా అది. అందులో ఏం తప్పులొస్తున్నాయి, ఏం ప్రాంప్ట్ వస్తుంది, ఏం ప్రాంప్ట్ పోతుంది రావాలి తప్పకుండా. హ్మ్. హ్మ్. అంటే ఏఐ వల్ల జాబ్స్ వస్తాయి మేడం. తప్పేందంటే ఇది ఒక టఫ్ ఫేస్ నడుస్తుంది ఇప్పుడు ఐటీలో. ఫ్యూచర్‌లో డెఫినిట్‌గా ఏందంటే ఏఐ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే మనం చూసినట్టయితే చాలా రోజుల కిందకి గూడా బ్యాంక్‌లో కంప్యూటర్స్ వచ్చినప్పుడు చాలా ఆందోళనలు జరిగాయి. అవును. ఆ! అట్లాంటి సైకిలే ఇప్పుడు నడుస్తుంది. సో, అంటే ఎవ్రీ 20 ఇయర్స్‌కి ఇట్లాంటిది అవును. ఒకటి కొత్తది రావడం అనేది సర్వసాధారణం. కాకపోతే అవును. వీటన్నిటికి కూడా రెడీ అయ్యి ఉండాలి. ఇట్లాంటి ఒక సాఫ్ట్‌వేర్‌ని మనము నేర్చుకొని ఉండాలి అవును. అని మీరు అంటున్నారు. అవును. కానీ ఇది నేర్చుకొని ఉండాలి అంటే అది ఎక్కడ ఏంటనేది కూడా ఉంటది కదా! ఎందుకంటే అవును. సడెన్‌గా వచ్చేసి ఇప్పుడు కొత్తది వచ్చేసింది. మేము కొత్తది మీరు నేర్చుకోలేదు కాబట్టి మిమ్మల్ని తీసేస్తున్నాం అనేది ఎంతవరకు న్యాయం అంటారు? అది తప్పు మేడం. ఎందుకంటే చాలా మందికి గూడా ఏందంటే ఎంప్లాయీస్ గూడా సరే వాళ్ళ పెర్ఫార్మన్స్ బాలేదనుకోండి హ్మ్. ఎగ్జాంపుల్‌గా ఏం జేయాలి వీళ్ళంటే కంపెనీస్ కూడా ఏం జేయాలంటే వాళ్ళకి ట్రైన్ జేయాలి. ఒక రైట్. ప్రాపర్ నోటీస్ ఇవ్వాలి. ఒక 3 మంత్స్ నోటీస్ హ్మ్. ఇవ్వండి. మీరు హ్మ్. మీరు ఇంప్రూవ్ కండి. అప్పటికి ఇంప్రూవ్ కాకపోతే డెఫినైట్‌లీ విల్ విల్ మూవ్ టు అనదర్ ప్రాజెక్ట్ అట్లా చెప్పండి తప్ప మిమ్మల్ని మొత్తానికే తీసేస్తామని తీసేస్తున్నాం. అట్లా చెప్పడం తప్పు మేడం. అది చాలా తప్పు. చాలా కంపెనీస్ గూడా దీన్ని ఉల్లంఘిస్తున్నాయి. మన లేబర్ కమిషనర్ మాత్రం నిద్రపోతుంది. లేబర్ వ్యవస్థ, లేబర్ మినిస్ట్రీ మన మొత్తం గూడా నిద్రపోతుంది. డెఫినిట్‌గా ఈరోజు ది ప్రజలు నిజంగా మేల్కొనాల్సిన సమయం వచ్చింది. గవర్నమెంట్ గూడా నిద్ర నుంచి మేలుకొని ఈ లేబర్ లాస్‌ను కఠినతరం అదే చేయాలి. ఇప్పుడు లాస్ట్‌లో దీనికి కఠినమైన యాక్ట్స్ అవును. ఇవన్నీ ఉంటాయి గదా! వీటన్నిటి గురించి అవేర్‌నెస్ లేకనే ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. మనం గూడా ఆ అవేర్‌నెస్ లేకనే ఈ భయభ్రాంతులకు గురవుతున్నాం అనుకోవచ్చా మరి? డెఫినిట్‌గా మేడం. అంటే ఒకతను ఎంతో ఒక ఏఐ ఎక్స్‌పర్ట్ ఉంటాడు. అతనికి ఒక హ్మ్. బేసిక్ లేబర్ లాస్ గురించి అతనికి తెలవదు. తెలియదు. హ్మ్. అంటే అది మన తప్పు గూడా. ఎందుకంటే ఇప్పుడు మనం జేసే వ్యవస్థలో అసలు మనం ఏ చట్టాలకు వర్తిస్తున్నాము. ఎందుకంటే హ్మ్. కూడా ఈ ఐటీ కంపెనీస్ అన్నీ గూడా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్‌లో వస్తాయి. అవునవునవును. అంటే అందులో అసలు ఏందంటే లేబర్ కమిషన్ కూడా చాలా సార్లు చెప్పారు నాకు. అసలు నిజంగా చాలా యాక్ట్స్ నుంచి వాళ్ళని తొలగించారు. ఈ కార్పొరేట్‌ల దోపిడీ దీనికి ఒక నిదర్శనం అని చెప్తున్నారు లేబర్ కమిషనర్ గూడా. కానీ హ్మ్. ఏందంటే మన గవర్నమెంట్ గూడా ఏందంటే ఈ కార్పొరేట్‌లను లేబర్ లాస్ కఠినతరం చేసినట్టయితే మనకేందంటే ప్రజల బాగోగులు బాగా ఉంటాయి. లేకుంటే తప్పకుండా మరొక ఉద్యమం తెలంగాణ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఒక కాక్రోచ్ జనతా పార్టీ వచ్చిందో హ్మ్. ఇక జెన్‌జెడ్ ఐటీ మూవ్‌మెంట్ తెలంగాణ నుంచి మొదలవుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అంటే అందరూ గూడా ఏంటంటే జెన్‌జీ అంటే అక్కడ మనం నేపాల్‌లో చూసాం. ఆ నేపాల్‌లో చూసిన తర్వాత అందరి దృష్టి ఇప్పుడు జెన్‌జీ మీదనే పడింది. జెన్‌జీ అయితేనే ఏ ప్రాబ్లమ్‌కైనా ఒక సొల్యూషన్ తేగలుగుతదని చెప్పేసి జెన్‌జీ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారా మరి అందరూ? డెఫినిట్‌గా మేడం. ఎందుకంటే ఒక దేశాన్ని మార్చాలన్నా, ఒక దేశంలో ఒక ఉద్యమం స్టార్ట్ కావాలన్నా యూతే. ఎందుకంటే మిడిల్ ఏజ్ వాళ్ళు ఎట్లా ఇంకా అయిపోయిందిలే మనది అయిపోయిందిలే అని వాళ్ళు పక్కకెళ్ళిపోతారు. హ్మ్. డెఫినిట్‌గా జెన్‌జీ యొక్క ప్రభావమే మనకు ఫ్యూచర్ అజిటేషన్‌కు నిజంగా ఇక్కడ పుట్టబోతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి జెన్‌జీ మేల్కుంటే ఈ ఉద్యమాలు, ఈ లేబర్ వ్యవస్థను, తర్వాత ఈ కార్పొరేట్ దోపిడీని అడ్డుకోవచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి జెన్‌జీ మీరందరూ చూస్తున్నవి ప్రేక్షకులందరూ గూడా మీరు ఎంపవర్‌మెంట్ తర్వాత ఏందంటే యాక్టివ్‌గా ఉండాలె. మీరు యాక్టివ్‌గా ఉంటే డెఫినిట్‌గా వీళ్ళ కార్పొరేట్ దోపిడీని మనం అరికట్టొచ్చు. అరికట్టొచ్చు. రైట్ సార్. రైట్ సార్. రైట్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ మేడం.